చచ్చిన చేపకి సముద్రంలో ఏ పోరాటం ఉండదు. ఏమైనా ఉంటుందా? నీళ్ళు కొడతా ఉంటుంది, పోతా ఉంటుంది. కానీ బ్రతుకున్న చేప ఏం చేయాలి? ద ఆపోజిట్ ఎలక్ట్రిక్ వేవ్స్, ఎదురు పడుతున్న ఆ నీటి అలల్లో, దాంట్లో ఉన్న ఆ ఎలక్ట్రిక్ పవర్లో దాన్ని దూర్చుకుని ఇది ఈత కొట్టుకుంటూ పోవాలి. కానీ ఎప్పుడన్నా జాగ్రత్తగా బయాలజీ చదివితే ఆ చేప ఎంత ఈదుతుందో అంత ఆయుష్ బాగుంటుందంట, అంత బలంగా ఉంటుందంట. అది దాన్ని బట్టి తన దేహము బలపరచబడుతుందంట. అనేక సార్లు మనకు అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ జీవితంలో ఈ పోరాటంలో దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఎందుకు ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, నాకు ఎందుకు ఈ అనారోగ్యంలో, నాకు ఎందుకు ఈ వ్యాధి, నాకు ఎందుకు ఈ ఛాలెంజెస్ దేవుని నమ్ముకున్న తర్వాత. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన జీవితంలో పోరాటాలు అనుమతిస్తాం, దేవుడు మన జీవితంలో కష్టాలు అనుమతిస్తాం, మనల్ని ముంచివేయాలని, నాశనం చేయాలని, మనల్ని చంపేయాలని కాదు. కానీ మన విశ్వాసంలో ఎదగాలని, బలముతో జీవించాలని, బలము కలిగిన వారుగా, శక్తి కలిగిన వారుగా, నెమ్మదితో అన్ని విషయంలో ఒక వీరుడు, ఒక వారియర్స్ మైండ్ సెట్, ఒక వీరుడు మనస్తత్వం కలిగిన వాడిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు.